అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరింటాకు ప్రయోజనాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఎర్రగా పండిన చేతులను చూసుకొని అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. అయితే ఈ గోరింటాకు కేవలం అందం కోసమే అనుకుంటారు చాలామంది. కానీ గోరింటాకు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఈరోజు ఆ ప్రయోజనాలను తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. అంటు రోగాలు, వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. బయట వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది. గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. గోరింటాకులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోర్లు పెలుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇదే కాకుండా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండటానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే చాలా ఫలితం ఉంటుంది. గోరింటాకులో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. ఈ కాలంలో వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి. ఎక్కువగా నీళ్లలో నానే పనులు చేసే మహిళలకు కాళ్ళ పగుళ్ళు వస్తూ ఉంటాయి. గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగుళ్లను నివారిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగుతాయి. చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానటం వల్ల గోళ్ళలో పుండ్లలా తయారవుతుంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తొలగించడంలోనూ గోరింటాకు సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను గోరింటాకు తగ్గిస్తుంది. తలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల తలలో వేడిని తగ్గిస్తుంది అంటుంటారు. ఇదే కాకుండా దెబ్బ తగిలిన చోట ఈ గోరింటాకును పెట్టడం వల్ల తొందరగా తగ్గుతుంది. అరికాళ్ళ మంటగా ఉన్నప్పుడు గోరింటాకును రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి కలిగే చోట గోరింటాకు రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దీని విత్తనాలు విరేచనాలను తగ్గించే శక్తి కూడా ఉందట. శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ గోరింటాకు ముద్దలను తినడం వలన సమస్య తగ్గుతుంది. తలనొప్పి ఎక్కువగా బాధించేవారు ఈ గోరింటాకును మాడుకు పట్టించడం వలన ఉపశమనం లభిస్తుంది. అలాగే తెల్లబడిన వెంట్రుకలను వారానికోసారి గోరింటాకు పెట్టుకోవడం వలన శాశ్వత నలుపుకు చేరుకుంటాయి. గోరింటాకును చేతులకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శీతలీకరణ ప్రభావం ద్వారా శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా ఆర్థరైటిస్ లక్షణాల వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది. గోరింటాకు నమలడం వల్ల చిగుళ్ళ వ్యాధిని తగ్గిస్తుంది. అలాగే నోటిపూతకు చికిత్స చేస్తుంది. గోరింటాకు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గోరింట నీరు లేదా విత్తనాలను తీసుకోవడం వలన గుండె వ్యవస్థపై ఒత్తిడి తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్లను నివారించడంలో సహాయపడుతుంది. Thank you for watching. Please subscribe my channel.